అందరికీ నమస్తే. ఇవాళ ఈ వీడియోలో ఇంట్రో ఆఫ్ టాబ్లూ వర్క్బుక్ గురించి. అసలు టాబ్లూ వర్క్బుక్ అంటే ఏంటి? టాబ్లూ వర్క్బుక్ అని ఎందుకు అంటాము? టాబ్లూ వర్క్బుక్ అంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లాగానే షీట్ ఫైల్ స్ట్రక్చర్ని యూజ్ చేస్తుంది. సో టాబ్లూ వర్క్బుక్ వచ్చేసరికి షీట్స్ ఉంటాయి. ఆ షీట్కి వచ్చేసరికి దాంట్లో 3 టైప్స్ ఉన్నాయి. ఆ 3 టైప్స్ వచ్చి వర్క్ షీట్, డాష్ బోర్డు, స్టోరీ అండ్ డేటా సోర్స్ పేజ్ కూడా ఉంది. కాంబినేషన్ ఆఫ్ ఈ 4 థింగ్స్ టాబ్లూ వర్క్బుక్ అని అంటాం. సో ఇవాళ ఈ వీడియోలో నేను ఈచ్ వన్ గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం శాంపుల్ సూపర్ స్టోర్ డేటాకి కనెక్ట్ అవుదాం. అది వచ్చేసరికి ఎక్సెల్ ఫైల్ ఫార్మాట్. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మీద క్లిక్ చేసి శాంపుల్ సూపర్ స్టోర్ డేటాకి కనెక్ట్ అవుతాం. ఇక్కడ చూస్తే మీరు 3 షీట్స్ వచ్చాయి. దట్ ఈస్ ఎన్ని టేబుల్స్ అంటాం. ఆర్డర్ టేబుల్, పీపుల్ టేబుల్, రిటర్న్ టేబుల్. ఇక్కడ ఎందుకు 3 ఉన్నాయంటే ఇది ఒక శాంపుల్ సూపర్ స్టోర్ డేటా ఎక్సెల్ ఫైల్ మాట. ఇక్కడ వచ్చేసరికి ఆర్డర్స్, రిటర్న్స్, పీపుల్ అని చెప్పి 3 షీట్స్ ఉన్నాయి. సో అందుకని ట్యాబ్లూలో పోతే 3 షీట్స్ కింద చూపిస్తాయి. బట్ ఇన్ ట్యాబ్లూ వీటిని మనం టేబుల్స్ అని పిలుస్తాం. సో ఆర్డర్స్ టేబుల్, పీపుల్స్ టేబుల్, రిటర్న్స్ టేబుల్. ఇక్కడ ఆర్డర్స్ టేబుల్ని యూజ్ చేసి మనం రిపోర్ట్స్ని క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు మన ఈ ఆర్డర్స్ టేబుల్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన వెంటనే ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసరికి 100 rows ఆఫ్ శాంపుల్ సూపర్ స్టోర్ డేటా ఇన్ఫర్మేషన్ ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మెటా డేటా. సో ఇక్కడ చూస్తే మీరు రైట్ సైడ్ ఇక్కడ వచ్చేసరికి ఇది కంప్లీట్ 100 rows. దీంట్లో వచ్చేసరికి రో ఐడి, ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేటు, షిప్ డేటు ఇలా డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీరు ఈచ్ కాలమ్కి ఒక ఐకాన్ అసైన్ అయ్యి ఉంది. సో వీటిని మనం డేటా టైప్స్ ఈ డేటా టైప్స్ వచ్చి 6 డేటా టైప్స్ ఉన్నాయి. ఈ 6 డేటా టైప్స్కి ఒక్కొక్క డేటా టైప్కి ఒక్కొక్క ఐకాన్ని అసైన్ చేసి ఉంటుందన్నమాట. ట్యాబ్లూ ఆటోమేటిక్గా అసైన్ చేసేస్తుంది ఈ డేటా టైప్స్ని. సో నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మెటా డేటా. ఈ మెటా డేటా వచ్చేసరికి దీంట్లో టైపు, ఫీల్డ్ నేమ్, ఫిజికల్ టేబుల్, రిమోట్ ఫీల్డ్. సో మీరు ఇక్కడ చూసే టైప్, ఇక్కడ కూడా చూసారు ఈ టైప్ వచ్చేసరికి డేటా టైప్ మాట. ఏ డేటా టైప్ అనేది ఇక్కడ ఉంది. సో ఫీల్డ్ నేమ్, ఈ ఫీల్డ్ నేమ్ వచ్చేసరికి ఏంటి, రో ఐడి, ఆర్డర్ డేట్, షిప్ డేట్ ఇక్కడ ఉన్నాయి చూసారు, అదే ఇక్కడ కూడా ఉంది ఫీల్డ్. వచ్చేసరికి ఫీల్డ్ నేమ్. ఇది ఫిజికల్ టేబుల్. ఏ టేబుల్ నుంచి వచ్చింది, అక్కడ 3 టేబుల్స్ ఉన్నాయి మనకి. ఆర్డర్ టేబుల్, పీపుల్ టేబుల్, రిటర్న్ టేబుల్. సో మనకి ఇది ఆర్డర్స్ టేబుల్ నుంచి వచ్చిందన్నమాట. సో ఇక్కడ ఆర్డర్స్ టేబుల్లో 21 ఫీల్డ్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తే. సో ఈ 21 ఫీల్డ్స్ వచ్చేసరికి 2 డిఫరెంట్ ఫీల్డ్స్లో డివైడ్ అవుతుంది. వన్ ఈజ్ మెజర్స్, సెకండ్ వచ్చేసరికి డైమెన్షన్స్. ట్యాబ్లూ ఆటోమేటిక్గా వాటిల్ని డివైడ్ చేసేస్తుంది. ఎక్కడైతే ఇలా హ్యాష్ సింబల్ ఉంటుందో వాటిల్ని అది ఆటోమేటిక్గా మెజర్స్లోకి డివైడ్ చేస్తుంది. ఎప్పుడైతే ఇలా టెక్స్ట్ కానీ, ఇట్లా క్యాలెండర్ సింబల్ కానీ, జియోగ్రఫికల్ సింబల్ కానీ ఉందంటే కనుక అది డైమెన్షన్ ఫీల్డ్ టైప్లో కేటగరైజ్ చేస్తుంది అన్నమాట. సో ఇది కూడా ట్యాబ్లూ ఆటోమేటిక్గా అసైన్ చేసేస్తుంది ఆ ఫీల్డ్స్ కూడా. సో ఇక్కడ వచ్చేసరికి 21 ఫీల్డ్స్ వచ్చేసరికి 9994 రోస్లో ఉన్నాయి. మొత్తం టోటల్ రోస్ వచ్చి 9994 రోస్. ఈ ఆర్డర్స్ టేబుల్కి వచ్చేసరికి 21 ఫీల్డ్స్ ఉన్నాయి, 9994 రోస్ ఉన్నాయి. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 10,000 రోస్ అన్నమాట. ట్యాబ్లూ డెస్క్టాప్కి వచ్చేసరికి 2 కనెక్షన్స్ ఉంటాయి. వన్ ఈజ్ లైవ్ కనెక్షన్, ఇంకోటి ఎక్స్ట్రాక్ట్ కనెక్షన్. సో ట్యాబ్లూ డెస్క్టాప్ ఎప్పుడైతే ఏదైనా డేటా సోర్స్కి కనెక్ట్ అవుతే బై డిఫాల్ట్ లైవ్ కనెక్షన్లో ఉంటుంది. మనం కావాలంటే దాన్ని ఎక్స్ట్రాక్ట్ కనెక్షన్లోకి మార్చుకోవచ్చు. ట్యాబ్లూ డెస్క్టాప్కి ఈ ఫ్లెక్సిబిలిటీ ఉంది. అదే ట్యాబ్లూ పబ్లిక్ అయితే ఈ ఆప్షన్స్ అవైలబిలిటీ ఉండదు. ట్యాబ్లూ పబ్లిక్ కనుక ఏదైనా డేటా సోర్స్కి కనెక్ట్ అయితే బై డిఫాల్ట్ అది ఎక్స్ట్రాక్ట్ కనెక్షన్లోనే ఉంటుంది. అది కూడా వన్ ఆఫ్ ద డిఫరెన్స్ మాట ట్యాబ్లూ పబ్లిక్కి ట్యాబ్లూ డెస్క్టాప్కి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు వర్క్ బుక్ అంటే షీట్స్ ఉంటాయి బుక్లో. ఆ షీట్స్ వచ్చేసరికి 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి వర్క్ షీట్, ఇంకోటి వచ్చి డాష్ బోర్డు, ఇంకోటి వచ్చి స్టోరీ. సో ఫస్ట్ మనం వర్క్ షీట్ గురించి చూద్దాం. సో వర్క్ షీట్లోకి వెళ్తే మనం ఫస్ట్ ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే వర్క్ షీట్లోకి డైరెక్ట్ చేస్తుంది మనని. సో ఈ పేజ్ వచ్చేసరికి వర్క్ షీట్ అని అంటాం. ఇక్కడ ఏంటంటే మీరు రిపోర్ట్స్ని క్రియేట్ చేస్తారు. సో దీన్ని మనం ఇక్కడ చూస్తే వీటిని పెయిన్స్ అంటారు. ఇది డేటా పెయిన్, ఇది అనలిటికల్ పెయిన్ అన్నమాట. ఈ డేటా పెయిన్లోనే మనకి ఫీల్డ్స్ ఉంటాయి అన్నమాట. మీకు ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు ఈ ఫీల్డ్స్ వచ్చేసరికి 2 కేటగిరీస్లో డివైడ్ అవుతాయి. వన్ ఈజ్
డైమెన్షన్స్ అండ్ అదర్ ఈజ్ మెజర్స్. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ బ్లూ కలర్లో ఉన్నాయన్ని డైమెన్షన్స్, ఈ గ్రీన్ కలర్లో ఉన్నాయన్ని మెజర్స్. ఈ ఫీల్డ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మన రిపోర్ట్స్ని క్రియేట్ చేస్తాం. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మీరు డేటా సోర్స్ నుంచి వచ్చిన అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. సో ఇది వచ్చేసరికి ఓకే మెనూ బార్, అండ్ ఇక్కడ ఇది వచ్చేసరికి పేజెస్, ఏదైతే మీరు యానిమేషన్ క్రియేట్ చేయాలనుకున్నో ఈ పేజెస్లో క్రియేట్ చేస్తాం. ఇది వచ్చేసరికి ఫిల్టర్స్. సపోజ్ మీరు ఏమైనా టాప్ 10 కస్టమర్స్ని ఫిల్టర్ చేయాలనుకున్నారనుకోండి, ఈ ఫిల్టర్స్ ఆప్షన్లో పెట్టి వాళ్ళని అలా ఫిల్టర్ చేస్తాం. సో ఇది వచ్చేసరికి మార్క్స్ కార్డ్. సో సపోజ్ నేను ఒక విజువలైజేషన్ ఇప్పుడు క్రియేట్ చేస్తాను. రీజన్ ఇక్కడ డైమెన్షన్ నుంచి ఒకటి, మెజర్స్ నుంచి ఒక డ్రాగ్ చేస్తున్నాం, మెజర్స్ నుంచి సేల్స్. సో ఒక విజువలైజేషన్ క్రియేట్ అయింది. ఈ పక్కన చూస్తే మీకు షోమేలో ఇక్కడ చాలా చార్ట్స్ ఉంటాయి అన్నమాట. మీకు ఇది వచ్చేసరికి బై డిఫాల్ట్ ట్యాబ్లో వాళ్ళు అసైన్ చేసిన చార్ట్స్. సో మీరు వీటిని డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. ఇవి వచ్చి 24 చార్ట్స్ ఉంటాయి దీంట్లో. సో ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు ఇది బార్ యూస్ చేశాను. నాకు ఇప్పుడు టేబులర్ ఫార్మాట్లో కావాలంటే టేబుల్ వస్తుంది, నాకు పైలో కావాలంటే పై చార్ట్ వస్తుంది. ఓకే, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉన్నాయన్నమాట. సో అది మనకి ట్యాబ్లో వాళ్ళు అసైన్ చేశారు, డైరెక్ట్ అసైన్ చేసేసారు, మనం డైరెక్ట్గా వాటిని యూస్ చేసేసుకోవచ్చు. మీరేమైనా ఇంకా ఇంటరాక్టివ్ వేలో చేయాలి, ఇంకా ఫ్యాన్సీగా చేయాలనుకుంటే మాత్రం ఇంకా ఫ్యాన్సీ చార్ట్స్ చాలా ఉన్నాయి, అట్లా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో కమింగ్ వీడియోస్లో ఆయన మీకు చూపిస్తే చాలా ఫ్యాన్సీ చార్ట్స్ ఎట్లా క్రియేట్ చేయాలనేది. సో ఇప్పుడు ఇది ఒక విజువలైజేషన్ నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ విజువలైజేషన్కి సో ఈ మార్క్స్ కార్డ్ యూస్ చేసి ఇప్పుడు నేను దీన్ని ఇంకా మోర్ ఇంటరాక్టివ్ వేలో చూపిస్తాను ఇప్పుడు నా రిపోర్ట్ని. సో ఫస్ట్ ఏం చేశాను, సేల్స్కి ఇప్పుడు నాకు ఈ కలర్స్లో డ్రాప్ చేస్తాను. కలర్స్లో డ్రాప్ చేసి ఇక్కడ చూస్తే మీకు సేల్స్ డిఫరెంట్ కలర్స్లో వచ్చింది. సో ఈ సేల్స్కి వచ్చేసరికి కలర్స్, ఆ సేల్స్ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నది అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. దీన్ని లెజెండ్ అంటాం అన్నమాట. సో ఈ లెజెండ్లో మీరు కావాలంటే కలర్ చేంజ్ చేయొచ్చు, ఎడిట్ కలర్. ఓకే, ఇలా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి కింద రీజన్ నేమ్స్ ఇచ్చాడు, సేల్స్ ఒక స్కేల్ ఉంది. సో ఇప్పుడు సౌత్ రీజన్లో సేల్ ఎంత ఉందనేది ఇక్కడ మనం కర్సర్ పెడుతుంటే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. బట్ మనకి ఇక్కడ చూసిన వెంటనే అర్థమైపోవాలి, కర్సర్ పెట్టకుండా చూసిన వెంటనే మనకు అర్థం అవ్వాలి. ఓకే, సేల్స్ వాల్యూ ఇంత ఉంది సౌత్ రీజన్కి. అప్పుడు ఏం చేస్తాం, ఈ సేల్స్ వాల్యూని తీసుకొచ్చి లేబుల్స్లో డ్రాప్ చేస్తాం. సో ఇమీడియట్గా ఇట్ విల్ గివ్ ద సేల్స్ లేబుల్ ఇస్తుంది అన్నమాట. సో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఓకే, సౌత్లో 3,91,722 సేల్స్ అయింది. సో సెంట్రల్లో ఎంత సేల్స్, వెస్ట్లో ఈస్ట్లో ఎంత సేల్స్, వెస్ట్లో ఎంత సేల్స్. సో ఇప్పుడు ఈ బార్ గ్రాఫ్ బట్టి మనకు అర్థమైంది ఏంటి, వెస్ట్ రీజన్లో సేల్స్ ఎక్కువగా ఉంది కంపేర్ టు సౌత్ రీజన్. సో మన సౌత్ రీజన్ని సేల్స్ ఎట్లా పెంచాలి అనేది మనకు అర్థమవుతుంది. చూసిన వెంటనే ఈ విజువలైజేషన్ మనకు అర్థమవుతుంది, వెస్ట్ సైడ్లో సేల్స్ ఎక్కువ ఉంది, సౌత్ సైడ్లో సేల్స్ తక్కువ ఉంది. నా ఇప్పుడు దీన్ని ప్రాఫిట్ కూడా ఇస్తాను నేను. ఈ ప్రాఫిట్ని సైజులో పెడతా. సో సైజులో పెడితే ఇమీడియట్గా నీకు అర్థమవుతుంది, ఈ బార్ గ్రాఫ్ ఏమో థిక్గా ఉంది, ఈ బార్ గ్రాఫ్ ఏమో థిన్గా ఉంది. సో దీన్ని బట్టి ఏంటి, సో వెస్ట్ రీజన్లో ప్రాఫిట్ ఎక్కువ ఉంది, సెంట్రల్ రీజన్లో ప్రాఫిట్ తక్కువ ఉంది. ఇక్కడ చూస్తే సేల్స్ వచ్చేసరికి సౌత్ రీజన్లో తక్కువ ఉంది, ప్రాఫిట్ వచ్చేసరికి సెంట్రల్ రీజన్లో తక్కువ ఉంది. సో ఎందుకు సేల్స్ సెంట్రల్ రీజన్లో బాగానే ఉంది కానీ ప్రాఫిట్ ఎందుకు తక్కువ ఉంది అనేది ఇప్పుడు ఈ రిపోర్ట్స్ని చూసి అనలైజ్ చేయాలన్నమాట. సో మీ ఎండ్ యూజర్స్ ఈ రిపోర్ట్ని చూసి దే విల్ అనలైజ్ ఇట్. సో ఇది ఇట్లాగే ఈ మార్క్స్ కార్డ్ని యూస్ చేస్తాం మనం. సపోజ్ ఇప్పుడు ఈ షీట్ని నేను రీనేమ్ చేయాలి. ఎట్లా రీనేమ్ చేస్తాను, ఇప్పుడు షీట్ 1 ఉంది, ఇప్పుడు నాకు చూసిన వెంటనే ఇది సేల్స్ గురించి, సేల్స్ అండ్ ప్రాఫిట్ గురించి అని చెప్పి నాకు తెలియాలి. సో నేను ఏం చేస్తాను, రైట్ క్లిక్ చేసి ఇక్కడ రీనేమ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి రీనేమ్ చేస్తాను, సేల్స్ అండ్ ప్రాఫిట్. సో ఇలా రీనేమ్ చేస్తాను. ఇప్పుడు ఈ సేల్స్ అండ్ ప్రాఫిట్ని నేను సేవ్ చేయాలి, ఈ రిపోర్ట్ని నేను సేవ్ చేయాలి. సో ఓకే, సేవ్ కానీ ఇక్కడ ఫైల్ సేవ్ యాజ్ ఆప్షన్లో కానీ వెళ్ళచ్చు. అండ్ ఇప్పుడు నాకు ఈ రిపోర్ట్ ఫుల్గా కావాలి. సో ఇలా వెళ్తే ఎంటైర్ వ్యూ వస్తుంది అన్నమాట. ఇక్కడ క్లిక్ చేసి లేకపోతే ఫిట్ విత్ లేదా స్టాండర్డ్ అంటే ఇప్పుడు ఇట్లా ఉంటుంది. నాకు ఇట్లా ఫుల్ వ్యూ కావాలంటే ఇట్లా ఫుల్ వ్యూ వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇది ఇప్పుడు వచ్చేసరికి నేను దీన్ని డూప్లికేట్ చేద్దాం అనుకోండి, ఇదే సేమ్ రిపోర్ట్ నాకు మళ్ళీ కావాలి. సో నేను ఇప్పుడు దీన్ని డూప్లికేట్ అనే ఆప్షన్కి వెళ్తే ఇట్లా డూప్లికేట్ అవుతుంది. చూసారు, ఇక్కడ సేల్స్ ప్రాఫిట్ అండ్ 2 అని వచ్చింది. ఇక్కడ మొత్తం ఈ వర్క్ షీట్ మొత్తం డూప్లికేట్ అయ్యింది. నేను ఇప్పుడు ఈ వర్క్ షీట్లో ఈ రిపోర్ట్ని క్లియర్ చేద్దాం అనుకుంటున్నా.
సో నేను ఏం చేయాలి? సో ఇక్కడ క్లియర్ షీట్కి వెళ్తే ఇక్కడ ఈ ఆప్షన్కి వెళ్తే క్లియర్ షీట్ అని ఉంది. సింబల్ దగ్గరికి వెళ్తే క్లియర్ షీట్ అని ఉంది. సో దీన్ని క్లిక్ చేస్తే షీట్ క్లియర్ అయిపోతుంది. ఓకే, సో షీట్ అంటే క్లియర్ అయింది. నాకు ఇప్పుడు అసలు ఈ డూప్లికేట్ షీట్ వద్దు నాకు. సో నేను ఏం చేయొచ్చు? ఇక్కడ రైట్ క్లిక్ చేసి డిలీట్ అనే ఆప్షన్ ఉంది. సో డిలీట్ చేసేస్తాను ఈ షీట్ని. ఓకే, n నెంబర్ ఆఫ్ వర్క్ షీట్స్ని ప్రిపేర్ చేయొచ్చు, n నెంబర్ ఆఫ్ డాష్ బోర్డ్స్ ప్రిపేర్ చేయొచ్చు, n నెంబర్ ఆఫ్ స్టోరీస్ ప్రిపేర్ చేయొచ్చు. సో అది కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ మీ క్రైటీరియా బట్టి మీరు ప్రిపేర్ చేసుకుంటారు. సో నేను ఇప్పుడు ఈ వర్క్ షీట్ నుంచి నేను ఇంకో వర్క్ షీట్కి వెళ్ళాలి. అప్పుడు ఎట్లా వెళ్తాను? దీంట్లో 4 మెథడ్స్ ఉన్నాయి. మీరు ఏ మెథడ్ అయినా యూస్ చేసుకోవచ్చు. అది మీ కన్వీనియంట్ ప్రకారం ఏ మెథడ్ అయినా యూస్ చేయొచ్చు. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి వర్క్ షీట్ అండ్ మెనూలో క్లిక్ చేసి ఇక్కడ ఆప్షన్ న్యూ వర్క్ షీట్ అని ఉంది. సో దాన్ని క్లిక్ చేస్తారు. సెకండ్ మెథడ్ వచ్చేసరికి ఇప్పుడు దీన్ని ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ న్యూ వర్క్ షీట్ అని ఉంది. సో ఇక్కడ న్యూ వర్క్ షీట్ అని క్లిక్ చేస్తారు. సో ఇంకా న్యూ వర్క్ షీట్ అవుతుంది. లేదా ఇక్కడ కింద మీకు 3 సింబల్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ బార్ సింబల్ లాగా ఉంది. సో దీన్ని క్లిక్ చేసినా కూడా న్యూ వర్క్ షీట్ అని చెప్పి వస్తుంది. సో ఫోర్త్ వన్ ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడ ఉంది ఒక ఆప్షన్. ఇక్కడ బార్ది ఇక్కడ క్లిక్ చేసినా కూడా వర్క్ షీట్ ఓపెన్ అవుతుంది. సో ఈ 4 మెథడ్స్లో మీరు ఏ మెథడ్ అయినా ఫాలో అవ్వచ్చు. సో ఈ పేజ్ మొత్తాన్ని ఏమంటారంటే వర్క్ షీట్ అని అంటారు. మీరు ఒక 10 వర్క్ షీట్స్ని ప్రిపేర్ చేశారు. ఇప్పుడు ఈ వర్క్ షీట్స్ని మీరు మీ ఎండ్ యూజర్తో షేర్ చేయాలనుకుంటున్నారు. బట్ ఆ ఎండ్ యూజర్కి మీ ఈ వర్క్ షీట్స్ మానిటర్ చేయడానికి వాళ్ళకి అర్థం కావట్లేదు. సో అప్పుడు మీరు ఏం చేస్తారు? వాళ్ళకి ఈజీగా అర్థం అవటానికి ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తారు. సో డాష్ బోర్డ్ అంటే ఏంటంటే ఈ వర్క్ షీట్స్ అన్నీ ఒక ప్లేస్లో కాన్సోలిడేట్ చేస్తేనే దాన్ని డాష్ బోర్డ్ అంటాం. సో అప్పుడు ఆ రిపోర్ట్స్ ఈజీగా ఉంటుందన్నమాట. వాళ్ళకి ప్రజెంటేషన్కి ఈజీగా ఉంటుంది, మానిటర్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఆ డాష్ బోర్డ్ చూసి. సో ఇప్పుడు ఆ డాష్ బోర్డ్కి ఎలా వెళ్తాం? సో ఇక్కడ మెనూలోకి వెళ్ళి డాష్ బోర్డ్ అని క్లిక్ చేసి న్యూ డాష్ బోర్డ్ అని క్లిక్ చేస్తే డాష్ బోర్డ్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇట్లా. ఓకే, లేదా ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఒక కర్సర్ పెట్టాను, ఇక్కడ విండో సింబల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినా కూడా డాష్ బోర్డ్ అని ఓపెన్ అవుతుంది. లేదా ఇక్కడ దీన్ని రైట్ క్లిక్ చేసినా కూడా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. సో ఇది డాష్ బోర్డ్ ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఇది డాష్ బోర్డ్ పేజ్. సో ఇది వచ్చి శాంపుల్ డాష్ బోర్డ్. ఓకే, సో ఇది మీరు క్రియేట్ చేసిన వర్క్ షీట్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. దాన్ని మీ డాష్ బోర్డ్ని క్రియేట్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఇట్లా చూసిన వెంటనే మనకి ప్రజెంటేషన్ ఇవ్వటానికి కానీ మానిటర్ చేయడానికి కానీ ఈజీగా ఉంటుంది. ఇంకొంచెం సింప్లిఫై చేసుకున్నాం అన్నమాట. మనం వర్క్ని ఇంకొంచెం ఈజీగా సింప్లిఫై చేసాం. అంటే రిపోర్ట్స్ అన్నీ తెచ్చి ఒక చోట పెట్టి వర్క్ని ఇంకొంచెం సింప్లిఫై చేసుకున్నాం. ఫస్ట్ రిపోర్ట్స్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ డాష్ బోర్డ్లో వచ్చేసరికి ఆ రిపోర్ట్స్ అన్నీ ఒక చోట పెట్టి మనం డాష్ బోర్డ్ని క్రియేట్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు రిపోర్ట్స్ క్రియేట్ చేశారు, ఇప్పుడు డాష్ బోర్డ్ కూడా క్రియేట్ చేశారు. బట్ ఇంకా ఇంటరాక్టివ్గా చేయాలి. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఇంకా ఈజీ వే చేయాలి, ఇంకా ఇంటరాక్టివ్ చేయాలి. అప్పుడు స్టోరీని క్రియేట్ చేస్తారు. ఆ స్టోరీ అంటే ఏంటి? సీక్వెన్స్ ఆఫ్ వర్క్ షీట్స్ కానీ డాష్ బోర్డ్స్ కానీ టుగెదర్గా చేసేదాన్నే స్టోరీ అంటాం. సో ఇప్పుడు స్టోరీ అంటే ఇప్పుడు మనం ఏదైతే వర్క్ షీట్స్ క్రియేట్ చేసామో, ఏదైతే డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసామో రెండు కలిపి మనం ఒక స్టోరీని క్రియేట్ చేస్తాం. అదొక వ్యూ మాట. అన్ని టుగెదర్ పెట్టి ఒక స్టోరీని క్రియేట్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ని కన్వే చేస్తున్నాం అన్నమాట. స్టోరీ ఫార్మాట్లో ఒక ఇన్ఫర్మేషన్ని కన్వే చేస్తున్నాం మనం. ఇప్పుడు స్టోరీకి ఎట్లా వెళ్తాం? ఇక్కడ స్టోరీ మెనూలో క్లిక్ చేసి న్యూ స్టోరీ అని క్లిక్ చేస్తాం. లేదా కింద ఇక్కడ బుక్ లాగా ఉంది కదా, దీన్ని క్లిక్ చేసిన స్టోరీ పేజ్లోకి వెళ్తాం. ఓకే, ఇక్కడ ఈ పేజ్ వచ్చేసరికి స్టోరీ పేజ్ అంటాం. దీన్ని బుక్ అని కూడా అంటారు. ఇక్కడ మనకి పేజెస్ ఉంటాయి, పేజెస్ క్రియేట్ చేస్తాం. ఇది ఒక శాంపుల్ స్టోరీ పేజ్. ఇక్కడ చూస్తే వీటిని పేజెస్ అంటాం. సో ఫస్ట్ పేజ్ వచ్చేసరికి ఇంట్రడక్షన్. సో దేంటిది? అసలు స్టోరీ ఆఫ్ యుఎస్ సూపర్ స్టోర్ సేల్స్ ఎనాలిసిస్. యుఎస్ సూపర్ స్టోర్ గురించి ఒక సేల్స్ ఎనాలిసిస్ ఈ స్టోరీ వచ్చేసరికి. సో సెకండ్ పేజ్లో సమ్మరీ. ఈ పేజెస్లో ఏమేమి ఉంది? రీజన్ వైజ్ సేల్స్ ఉంది, స్టేట్ వైజ్ సేల్స్ ఉంది, కేటగిరీ వైజ్ సేల్స్ ఉంది. అలా 7 పేజెస్ ఉన్నాయి అట్లా. సో థర్డ్ పేజ్ వచ్చేసరికి సేల్స్. అసలు ఏ రీజన్లో సేల్స్ ఎట్లా ఉంది. ఫోర్త్
పేజ్లో వచ్చేసి హే స్టేట్ హైయెస్ట్ సేల్స్ అండ్ ప్రాఫిట్. సో ఈజీగా ఇన్ఫర్మేషన్ కన్వే అయిపోతుంది అనమాట. సో స్టోరీ పేజ్లో వచ్చేసరికి అది కాంబినేషన్ ఆఫ్ వర్క్ షీట్స్ అండ్ డాష్ బోర్డ్స్, లేదా ఓన్లీ వర్క్ షీట్స్ లేదా ఓన్లీ డాష్ బోర్డ్స్ యూస్ చేసి మనం స్టోరీస్ని క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ శాంపుల్ స్టోరీ తీసుకుంటే ఇది వచ్చేసరికి ఓన్లీ వర్క్ షీట్స్తో స్టోరీ క్రియేట్ చేశారు. డాష్ బోర్డ్ అనేది ఎక్కడ యూస్ చేయలేదు. ఓకే, డాష్ బోర్డ్ ఎక్కడ యూస్ చేయలేదు. అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ మీరు వర్క్ షీట్ డాష్ బోర్డ్ రెండు కలిపి కూడా స్టోరీని క్రియేట్ చేయొచ్చు, లేదా ఓన్లీ వర్క్ షీట్స్తో స్టోరీ క్రియేట్ చేయొచ్చు, లేదా ఓన్లీ డాష్ బోర్డ్తో కూడా స్టోరీని క్రియేట్ చేయొచ్చు. ఇది కంప్లీట్లీ అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది టాబ్లూ వర్క్ బుక్ అంటే ఏంటి. సో టాబ్లూ వర్క్ బుక్లో షీట్స్ ఉంటాయి. ఆ షీట్లో వచ్చేసరికి 3 టైప్స్ ఆఫ్ షీట్స్ ఉంటాయి. ఆ 3 టైప్స్ ఆఫ్ షీట్స్ వచ్చే వర్క్ షీట్, డాష్ బోర్డ్, స్టోరీ అండ్ డేటా సోర్స్ పేజ్ కూడా ఉంటుంది. సో థింగ్స్ కంబైన్ అయితేనే టాబ్లూ వర్క్ బుక్ అవుతుంది. సో డేటా సోర్స్ పేజ్ వచ్చేసరికి డేటా సోర్స్ని కనెక్ట్ చేస్తుంది. ఈ వర్క్ షీట్ పేజ్లో రిపోర్ట్స్ని క్రియేట్ చేస్తారు. డాష్ బోర్డ్ వచ్చేసరికి కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ వర్క్ షీట్స్, ఎందుకు ఇప్పుడు ప్రెజెంటేషన్ ఇవ్వడానికి కానీ రిపోర్ట్స్ని మానిటర్ చేయడానికి కానీ. నెక్స్ట్ వచ్చేసరికి స్టోరీ వచ్చేసరికి ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ వర్క్ షీట్స్ ఆర్ డాష్ బోర్డ్స్ టుగెదర్ టు కన్వే ఇన్ఫర్మేషన్ని కన్వే చేయడానికి వర్క్ షీట్స్ని కానీ డాష్ బోర్డ్స్ కానీ టుగెదర్గా కంబైన్ చేసి స్టోరీ పేజ్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఇది వచ్చేసరికి టాబ్లూ వర్క్ బుక్. సో టాబ్లూ వర్క్ బుక్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.